ఉపాధ్యాయ వృత్తితో వచ్చే సంపాదన ఆమె కుటుంబ అవసరాలకు సరిపోయేది కాదు. దాంతో సొంతంగా వ్యాపారం చేయాలనే ఆలోచన ఆమెలో మొలకెత్తింది. సరిగ్గా అప్పుడే పుట్టగొడుగుల పెంపకం గురించి విన్నారు. తన ఇంట్లోనే పుట్టగొడుగుల పెంపకాన్ని మొదలుపెట్టారు. మొదట్లో నష్టపోయినా పట్టు విడవలేదు. కష్టాల వానను తట్టుకునేందుకు పుట్టగొడుగును ఆసరాగా చేసుకుని క్రమక్రమంగా ఆ వ్యాపారంలో ఎదిగారు శ్రీలక్ష్మి. పుట్టగొడుగుల పెంపకంలోని సాధక బాధకాలు ఆమె మాటల్లోనే విందాం. మా సొంతూరు గుడివాడ. పెళ్లయ్యాక డిగ్రీ, ఆ తర్వాత MA అగ్రికల్చరల్ ఎకనామిక్స్ హిస్టరీ చేశాను. ఇంటి అవసరాల కోసం నేను, నా భర్త కూడా ఒక ప్రైవేట్ కళాశాలలో పనిచేసేవాళ్లం. కానీ ఆదాయం ఇంటి అవసరాలకు సరిపోయేది కాదు. ఎలాగైనా ప్రభుత్వ ఉద్యోగం సంపాదించాలనుకుని ఎన్నో పోటీ పరీక్షలు రాశాం. కానీ ఫలితం దక్కలేదు. ఒక దశలో మానసికంగా బాగా కృంగిపోయాం. అప్పుడే సొంతంగా ఏదైనా వ్యాపారం చేద్దామనిపించింది. అయితే ఏ వ్యాపారం చెయ్యాలి? మదనిండా ఎన్నో ప్రశ్నలు. సరిగ్గా అప్పుడే పుట్టగొడుగుల పెంపకం గురించి విన్నాను. చిన్నతనం నుంచి నాకు వ్యవసాయమన్నా, మొక్కలు పెంచడమన్నా చాలా ఇష్టం. అందుకే పుట్టగొడుగుల పెంపకం పట్ల ఆసక్తి పెరిగింది. కష్టపడితే దాన్ని స్వయం ఉపాధిగా మార్చుకోవచ్చనిపించింది. ఒకరోజు పేపర్లో పుట్టగొడుగుల పెంపకం శిక్షణకు సంబంధించిన ప్రకటన చూసి విజయవాడ వెళ్లి అందులో శిక్షణ తీసుకున్నా. ఈ ఇంటి పంటను కాపాడుకోవడానికి చాలా శ్రద్ధ అవసరం అనిపించింది. చిన్న పిల్లలను సాకినట్టు వీటిని సాకాలి. ప్రారంభంలో పుట్టగొడుగుల పెంపకంలో గట్టి దెబ్బలే ఎదురయ్యాయి. ఊహించని నష్టాలు సంభవించాయి. నేను 2013లో పుట్టగొడుగుల వ్యాపారాన్ని ప్రారంభించాను. మొదట్లో 6,000 రూపాయలు పెట్టి ట్రయల్స్ చేశాను. బాగానే వచ్చింది. ఆ తర్వాత ఏకంగా లక్షల్లో పెట్టుబడి పెట్టాను. నకిలీ విత్తనాల వల్ల పంట దెబ్బతింది. అంతేకాదు, పంట సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అంచనాలు తప్పడంతో చాలా నష్టం వచ్చింది. ఒక దశలో దీన్ని వదిలేద్దామనుకున్నా. కానీ ఏ లాభం లేకపోతే పుట్టగొడుగుల వ్యాపారాన్ని ఎవరైనా ఎందుకు చేపడతారు అని నాకు నేను సర్ది చెప్పుకుని ఈసారి పుట్టగొడుగులపై లోతైన అధ్యయనం చేయటం ప్రారంభించా. పుట్టగొడుగులను ఎలా పెంచాలో తెలుసుకోవడం కోసం కొన్ని ప్రసిద్ధ వ్యవసాయ సంస్థల్లో శిక్షణ తీసుకున్నా. హిమాచల్ ప్రదేశ్ లో ఉన్న డైరెక్టర్ ఆఫ్ మష్రూమ్ రీసెర్చ్ కి వెళ్లాను. పుట్టగొడుగు పెంపకదారులైన రైతులతో, శాస్త్రవేత్తలతో మాట్లాడి ఎన్నో విషయాలు తెలుసుకున్నాను. అలాగే DMR బెంగళూరులో కూడా 10 రోజుల శిక్షణ కార్యక్రమానికి 3 సార్లు హాజరై మెళకువలు నేర్చుకున్నాను. స్పాన్, ఎరువు బ్యాగుల నుంచి పుట్టగొడుగులు కట్ చేయటం, ప్యాకింగ్ వంటివన్నీ నేర్చుకున్నా. పుట్టగొడుగుల పెంపకానికి సంబంధించి ఆసక్తి ఉండాలి, కానీ అందులో బోలెడు సబ్జెక్ట్ ఉంది. నేను తీసుకున్న శిక్షణతో పుట్టగొడుగులను సులభమైన పద్ధతిలో ఎలా పెంచవచ్చో చూపగలిగాను. నేను చేపట్టిన పాల పుట్టగొడుగుల పెంపకం పూర్తిగా వాణిజ్యపరమైనవి. వీటిని ఏడాదిలో 365 రోజులు పెంచొచ్చు. నిజానికి పుట్టగొడుగుల్లో 3,000 రకాలున్నాయి. కానీ వాటిల్లో తినడానికి యోగ్యమైనవి కేవలం 6 మాత్రమే. మిగతావన్నీ విషతుల్యమైనవి. ఏ పుట్టగొడుగుల పెంపకంలో తీవ్ర నష్టాన్ని చవిచూశానో అందులోనే ఇప్పుడు లాభసాటిగా కొనసాగుతున్నాను. ఇందులో నా భర్త, తమ్ముడు, కుటుంబం అండదండలున్నాయి. ప్రస్తుతం నెలకు ₹1,00,000 పైగా ఆదాయాన్ని ఆర్జిస్తున్నాం. ఇందులో నేను సక్సెస్ కావటంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వ్యవసాయ శాఖ నా యూనిట్ ని మదర్ యూనిట్ గా తీసుకుని ఎంతో మందికి శిక్షణ ఇవ్వడంతో పాటు పుట్టగొడుగుల పెంపకం గురించి ప్రాక్టికల్ గా అవగాహన పెంచుతోంది. మేము స్పామ్ యూనిట్ ని కూడా పెట్టాం. దీనికి కావలసిన విత్తనాలు బెంగళూరు నుంచి తెస్తాం. పుట్టగొడుగుల పెంపకంపై నిర్వహించే ప్రతి శిక్షణ కార్యక్రమానికి ప్రభుత్వం నన్ను పిలుస్తుంది. నా పరిధి మేర నేను ఈ సబ్జెక్టుపై ఔత్సాహికులకు అవగాహన కలిగిస్తున్నా. ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నా. ఎంతో మంది మహిళలకు శిక్షణ ఇస్తున్నా. కష్టపడే స్వభావం, పరిశుభ్రత, చీకటి గదులలో పుట్టగొడుగులను జాగ్రత్తగా పెంచితే తక్కువ పెట్టుబడితో కూడా మంచి లాభాలు పొందొచ్చు. అయితే ఏ వ్యాపారంలోనైనా సక్సెస్ వెంటనే లభించదు. దానికి కొంత టైం పడుతుంది. అనుభవం పెరిగే కొద్దీ ఉత్పత్తి పెరుగుతుంది, విజయం సొంతమవుతుంది. మేం సాధారణ పుట్టగొడుగులతో పాటు పాల పుట్టగొడుగుల అమ్మకాలు చేస్తాం. అలాగే స్పామ్ తయారు చేసి అమ్ముతాం. కేసన్ బ్యాగులు కూడా అమ్ముతాం. ఒక బ్యాచ్ లో ఎన్ని బ్యాగులైనా పెట్టొచ్చు. కానీ అది యూనిట్ సామర్థ్యాన్ని బట్టి కూడా ఆధారపడి ఉంటుంది. పుట్టగొడుగుల పెంపకంలో లేబర్ సమస్య బాగా ఉంది. లేబర్ అందుబాటులో ఉంటే మేం దీన్ని మరింత వృద్ధి చేసేవాళ్ళం. మేము ఉత్పత్తి చేసిన పాల పుట్టగొడుగులను హోటల్స్ కి విక్రయిస్తాం. కర్రీ పాయింట్స్ కి, మార్కెట్లకి పంపిస్తూ ఉంటాం. మార్కెట్ లో మా పుట్టగొడుగులకు మంచి డిమాండ్ ఉంది. 200 గ్రాముల పుట్టగొడుగులను ప్యాక్ చేసి అమ్ముతాం. 1 కేజీ పుట్టగొడుగుల ధర ₹200 దాకా ఉంటుంది. పుట్టగొడుగులు కనీసం వారం రోజుల వరకు పాడవవు. రుచిలో పాల పుట్టగొడుగులు బాగుంటాయి. ముఖ్యంగా ముదిరిన పుట్టగొడుగులతో నేను తయారు చేసిన పుట్టగొడుగుల పచ్చడికి బాగా డిమాండ్ ఉంది.
పుట్టగొడుగులతో పికిల్ చేసిన మొదటి వ్యక్తిని నేనే. ప్రణాళికాబద్ధంగా పుట్టగొడుగుల పెంపకం చేపడితే విదేశాలకు కూడా వీటిని ఎగుమతి చేయొచ్చు. పుట్టగొడుగులు ఆరోగ్యకరమైన ఆహారం. ఇవి పూర్తిగా శాకాహారం. వీటిలో పోషక విలువలు పుష్కలంగా ఉంటాయి. పుట్టగొడుగులతో వేపుడు కూర, ఫ్రైడ్ రైస్, కట్లెట్స్, బోండా, సమోసాలు, పకోడీలు, ఆమ్లెట్, బజ్జీలు, కుర్మా, సూప్ వంటివెన్నో చేయొచ్చు. వీటిల్లో కొలెస్ట్రాల్ ఉండదు. పీచు పదార్థాలు పుష్కలంగా ఉంటాయి. క్యాన్సర్ రాదు. మధుమేహం ఉన్నవారికి మంచిది. అలాగే ఇవి తింటే బరువు కూడా తగ్గుతారు. చూసారా ఫ్రెండ్స్, ఉద్యోగాలు రాలేదని బాధపడకుండా స్వయం ఉపాధిని మార్గంగా ఎంచుకుని పుట్టగొడుగులనే గొడుగుగా చేసుకుని ఈ రోజు అభివృద్ధి బాటలో నడుస్తున్నారు. లాభాల పంటను పొందుతున్నారు శ్రీలక్ష్మి గారు. సో ఫ్రెండ్స్, మీరు కూడా ఈ స్టోరీని ఇన్స్పైరింగ్ గా తీసుకుని ఉద్యోగం రాలేదని ఎటువంటి దిగులు పడకుండా స్వయం ఉపాధితో ముందుకు వెళతారని ఆశిస్తున్నాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ ప్రెస్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మా ఛానల్ నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ పొందడానికి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి మరియు బెల్ సింబల్ ను క్లిక్ చేయండి.